కడుపు నిండా తింటే ఆయాసం, సరిపడినంత తినకపోతే నీరసం. ఇవాళ మన జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్య పరిస్థితులు అట్లా ఉంటున్నాయి 100కి 80% మంది. కానీ పంజాబ్ వాళ్ళది ఏం తింటారో కానీ వాళ్ళకి సంబంధించి తాజాగా తేలినటువంటి నివేదిక సంచలనమే సృష్టిస్తోంది. అక్కడ మామూలుగా ఇక్కడ 60 ఏళ్ళకే 70 ఏళ్ళకే మనుషులు టపా కట్టేస్తున్నారు అనారోగ్యాల కారణంగా. అక్కడ మాత్రం 120 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు ఏకంగా 205 మంది ఉన్నారట. మొత్తం భారతదేశం మొత్తం మీద హయ్యెస్ట్ 100 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పంజాబ్లోనే ఎక్కువ ఉన్నారు. అందులో 120 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే 205 మంది అక్కడే ఉన్నారన్నటువంటి తాజాగా ఎన్నికల కమిషన్ నివేదిక బట్టి తేలింది. 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారట. 100 నుంచి 119 ఏళ్ల వయసు ఉన్నోళ్ళు ఏకంగా 5004 మంది ఉన్నారట. అలాగే 100 నుంచి 109 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు 1917 మంది ఉన్నారు. పురుషులు 2928 మంది, మహిళలు 1907 మంది, 17 మంది పురుషులు. 100 నుంచి 109 ఏళ్ళు 2928 మంది మహిళలు ఉన్నారు. 110 నుంచి 119 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళల్లో పురుషులు 59 మంది, 100 మంది మహిళలు ఉన్నారు. పంజాబ్లో తొలిసారి ఓటు వేయనున్నటువంటి యువత మార్చి 1 నాటికి 4,59,631 మంది ఉన్నారు.